హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1, సాధికార తత్వ. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనం జరిగే కాలం. ఆన్సర్ ఆప్షన్ 3, పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు. నెక్స్ట్ క్వశ్చన్, బెదిరించడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 1, మానసిక పీడనం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో స్వీయ వనరులు. ఆన్సర్ ఆప్షన్ 4, ప్రజ్ఞ మరియు ఆలోచన. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యాహ్న భోజన పథకం అమలుపరచడానికి గల కారణం. ఆన్సర్ ఆప్షన్ 2, పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం. నెక్స్ట్ క్వశ్చన్, వాస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. ఆన్సర్ ఆప్షన్ 2, ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం LIP అనగా. ఆన్సర్ ఆప్షన్ 2, అభ్యసన అభివృద్ధి కార్యక్రమం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి. ఆన్సర్ ఆప్షన్ 3, సహజ సామర్థ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలలో భావనోద్వేగమును సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు. ఆన్సర్ ఆప్షన్ 2, ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, EL థార్న్డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4, బహుకారక సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో మొదటి ర్యాంక్ వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను ఆలోచనలు చెప్పమనడం. ఆన్సర్ ఆప్షన్ 1, అంతఃపరిశీలన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ICT అనగా. ఆన్సర్ ఆప్షన్ 4, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రం. ఆన్సర్ ఆప్షన్ 2, హేతుకీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరిగేది. ఆన్సర్ ఆప్షన్ 3, అభ్యసక కేంద్రీకృత నమూనాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి ఈ రంగానికి చెందినవి. ఆన్సర్ ఆప్షన్ 4, భావవేశ రంగం. నెక్స్ట్ క్వశ్చన్, తాడుని చూసి పాము అని భయపడడం. ఆన్సర్ ఆప్షన్ 1, భ్రమ. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆన్సర్ ఆప్షన్ 3, శ్రమించడం వర్సెస్ న్యూన్యత. నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కీ అభ్యసన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 4,
నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. బోధనా లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 పూర్వచార్యాత్మక దశ. నెక్స్ట్ క్వశ్చన్. టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్పై డిటిపి పని చేసేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 అనుకూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్. స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 అనుకరణ అండ్ పునర్బలం. నెక్స్ట్ క్వశ్చన్. ట్రాఫిక్ సిగ్నల్స్కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం ఈ నియమానికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 4 విచక్షణ నియమం. నెక్స్ట్ క్వశ్చన్. ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 4 ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామగ్రిని అందించడం. నెక్స్ట్ క్వశ్చన్. కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం. ఆన్సర్ ఆప్షన్ 2 83%. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష. ఆన్సర్ ఆప్షన్ 4 ఇతివృత్త గ్రాహ్య పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్. వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 స్వల్ప బుద్ధిమాంద్యులు. నెక్స్ట్ క్వశ్చన్. కార్యక్రమయుత అభ్యసనం ఈ సిద్ధాంత ఫలితం. ఆన్సర్ ఆప్షన్ 2 కార్యసాధన నిబంధనం. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మందింపు. ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యసనం కొరకు మందీపు. నెక్స్ట్ క్వశ్చన్. మొదట పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో పట్టుకోగలగడంలోని వికాస సూత్రం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. ఆన్సర్ ఆప్షన్ 4 ఎబ్బింగ్ హౌస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.